హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అదిరిపోయే పొట్లకాయ వేపుడు. పొట్లకాయ అనగానే అందరూ స్టే అవే, అవసరం లేదు. అసలు ఈ పొట్లకాయ వేపుడు పెట్టండి. ప్రతిదానికి ఇలాగే చెప్తారు శైలజ గారు మీరు. అంటే ఆ రెసిపీ మీద నాకున్న నమ్మకం అలాంటిదండి. ఇది ఆల్రెడీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో రిలీజ్ చేశాను. అసలు సూపర్ అప్లాస్ వస్తున్నాయి దానికి. సరే సైలాస్ కిచెన్లో లేదు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను. జస్ట్ ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క, హాఫ్లో హాఫ్ సన్నగా ముక్కల కోసం ఇదిగోండి ఇట్లాగా ఫ్రై చేస్తున్నాను. ఫస్ట్ పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ పచ్చి కొబ్బరి ఇవాళ లేదు, అందుకనే ఐఎమ్ టేకింగ్ ఎండు కొబ్బరి. పైగా పచ్చి కొబ్బరి స్మెల్ కొంతమందికి ఇష్టం ఉండదు కూడా, సో వీళ్ళు అట్లా పచ్చి కొబ్బరి అయినా సరే ఇలా ముక్కల కోసం వేయించడం మర్చిపోకండి. ఇప్పుడు నేను చేయబోతున్నాను పొట్లకాయ విత్ సమ్ స్పెషల్ కారం. ధనియాలు 1 టీ స్పూను, నేను జస్ట్ హాఫ్ కేజీ పొట్లకాయ తీసుకున్నాను. 2-3 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర. బస్ కేల్ కథం, దుకాన్ బంద్, దుకాన్ షురు, పొట్లకాయ షురు. వేసుకొని ఇది కార్తీక మాసం స్పెషల్ అని అనుకుంటున్నాను. మామూలుగా అయితే మీరు వెల్లుల్లి వేసుకోవచ్చు ఇందులో. కార్తీక మాసం చేసేవాళ్ళు ఇందులో వెల్లుల్లి వేయకండి, అందులో ఉల్లిపాయ వేయకండి, సరిపోతుంది. స్పెషల్ అంటే ఒకవేళ తినకపోతే, కానీ కర్రీ మాత్రం వదిలిపెట్టకండి. కొంతమంది పొట్లకాయ తినను అంటారు, కానీ నేను చూశాను కొన్ని వీడియోస్, ఆనపకాయ, కందిపప్పు, మష్రూమ్ ఇట్లాంటివి ఉన్నాయి, కానీ పొట్లకాయ ఎవరు 2-3 చెప్పలేదు. మీకు పురాతన కాలం నుంచి పెద్దవాళ్ళు చెప్తూ వస్తే కనుక పాటించండి, అది మీ ఇష్టం. ఇది మాత్రం పొట్లకాయలో దద్దరిల్లిపోయే రెసిపీ. చక్కగా మన పొడి మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటే వచ్చే కిక్కే వేరండి. స్మెల్ చెప్పేస్తుంది. సిమ్లో వేయిస్తున్నాను, కాస్ట్ ఐరన్ కడాయి ఇది, మంచిగా సెగ అంటుకుంటుంది. ఇంకోండి వేగింది, నేను తీసేస్తున్నా. ఇందులో ఎండుమిరపకాయలు వేసాము కదా అని చెప్పి ఎండుకారం వేయకుండా ఉండాల్సిన అవసరం లేదు, ముందే చెప్తున్నా. మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు, ఈ ఎండుమిరపకాయలు సరిపో. అండ్ ఈ కొబ్బరి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇందులోకి కొంచెం లైట్గా నువ్వులు వేయాలి. మొత్తం అన్నీ తీసాక నువ్వులు వేస్తున్నా, ఎందుకంటే మాడిపోతాయని భయం. పెద్దగా వేగకర్ల నువ్వులు, జస్ట్ లైట్గా. గసగసాలు కానీ నువ్వులు కానీ ఇట్లాంటివి లాస్ట్కి వేసుకోవాలి ఇట్లా. నిజానికి నా దగ్గర ఇవన్నీ పొళ్ళు ఉన్నాయి ఒకటే దగ్గర, ఇవన్నీ పొళ్ళే చేసి పెట్టుకున్నాయి. కానీ మీకు ఎలా తెలుస్తుంది ఒక్కొక్క పొడి వేస్తుంటే మీకు అర్థం కాదు కదా అని నేను మళ్ళీ చేసా. సో కాస్ట్ ఐరన్ కడాయి, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్. దీంట్లో ఎలాంటి పోపు వేయాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయ కూడా మనం కార్తీక మాసం అనే వేయట్లేదు, మీకోసం. మామూలుగా అయితే 1 ఉల్లిగడ్డ సరిపోతుంది, పొడుగ్గా కట్ చేసింది, మీ ఇష్టం, అది వేసుకోవచ్చు. కార్తీక మాసం స్పెషల్ అన్నాను కదా అని నేను వెల్లుల్లి జోలికి పోట్లేను. ఇవాళ మా ఇంట్లో పొట్లకాయ పెరుగు పచ్చడి, కర్రీస్ ఉన్నాయి, ఇంకా చాలా బాగున్నాయి, మంచి రెసిపీస్. నా ఎప్పటికప్పుడు అప్డేట్స్ వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాను. ఈరోజు ఏం తింటున్నాము, ఏం కట్టుకుంటున్నాము, ఏమైనా కొత్తగా ప్రోడక్ట్ లేదా షేర్ చేయాల్సింది ఏమన్నా ఉంటే కనుక వాట్సాప్ ఛానల్లో షేర్ చేస్తున్నాను. అది ఎందుకో సెర్చ్లో రావట్లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సైలాస్ కిచెన్ అని ఫైన్ ఛానల్స్లో కొడితే రావట్లేదు. నేను లింక్ పంపిస్తే వస్తుంది. నా లింక్ ఇన్స్టాలో ఇచ్చాను, బయోలో, కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చాను చూడండి. సైలాస్ కిచెన్ కమ్యూనిటీ పోస్ట్లో వాట్సాప్ ఛానల్ అది ఉంది. నూనె కాగింది, నేను డైరెక్ట్ పొట్లకాయలు వేసేస్తున్నా. ఇట్లా సన్నగా చక్రాల్లా తగులుకున్న పొట్లకాయలు, నో పోపు ఎటాల్. మంచి పల్లి నూనె స్మెల్ వస్తుంది. 1/2 కేజీ పొట్లకాయలో చిన్న ముక్క తీసి అది పచ్చడి చేశాను, మిగతాది ఇది. మేబీ ఇది 350 to 400 గ్రామ్స్ ఉండొచ్చు. జస్ట్ ఆయిల్లో స్ప్రెడ్ చేసి మూత పెట్టేస్తాను. సిమ్లో పెట్టాను, మంచిగా మగ్గనివ్వండి. తొందరగా ఉడికిపోతుందండి, లేత పొట్లకాయ ఇది, వెరీ సూన్ ఉడికిపోతుంది. సిమ్ చేయటం ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కాస్ట్ ఐరన్ కాబట్టి బేస్ ఫ్లాట్ ఉంది కాబట్టి అన్ని సెగ అనేది మొత్తం అంతా తగులుతుంది, బాగా ఉడుకుతుంది. పసుపు ఉప్పు అప్పుడే ఏది వేయట్లేను, వేయకూడదు, దానికి ఒక లెక్క ఉంటుంది. సిమ్లో పెట్టబట్టి నీళ్ళు ఊరుతున్నాయి చూసారా, అందుకే నా చిటపట చప్పుడు కూడా, నాకు కావాల్సింది కూడా అదే. దీనిలో న్యాచురల్గా ఉన్న వాటర్ బయటకు వచ్చేసిన తర్వాత అప్పుడు మనం ఉప్పు పసుపు వేస్తే ఎక్స్ట్రా వాటర్ కూడా బయటకు వస్తే దాంతోనే ఉడకాలి, ఎక్స్ట్రా నీళ్ళు పోయకూడదు. ఒకవేళ పొట్లకాయలు ఎప్పుడన్నా నీళ్ళు పోయాల్సి వచ్చిన అవసరం వస్తే కనుక పాలు పోయండి, కొంచెమైనా సరే నీళ్ళ ప్లేస్లో, చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయ పాలు, పొట్లకాయ పాలు, బీరకాయ పాలు,
ఇంకా ఏమేమి కర్రీస్ మీరు పాలు పోసి వండుతారు? కోడిగుడ్డు కూడా పాలు పోసి వండుతారు తెలుసా, చాలా బాగుంటుంది. మీరు ఇంకా ఏమేమి వండొచ్చో చెప్పండి నాకు కామెంట్స్లో. ఇంకా ఏం కర్రీస్ పాలు పోసి వండొచ్చు? మా అమ్మ చేసేవారు బాగా, చాలా బాగా చేసేవారు. ఇక్కడికి వచ్చిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత అసలు ఇక్కడ పాలు పోసి కర్రీ వండటం అనేది లేని పద్ధతి అనమాట. పచ్చికారం వేసి కర్రీస్ ఇక్కడ ఎక్కువ వండుతుంటే నేను ఆశ్చర్యంగా చూసేదాన్ని. కానీ అక్కడ పచ్చిమిరపకాయలు కోసి పోసేవాళ్ళు ఆంధ్ర సైడు. సో రెండింటి కలగలిపే మన ఈ సైలాస్ కిచెన్. కార్తీక మాసం ఎలా జరుగుతుందండి? చాలామంది మాసాన్ని పాటిస్తున్నారు. ఐఎమ్ సో గ్లాడ్. నేను కూడా నా లైఫ్లో ఒక 2 times చేశాను కార్తీక మాసం పూర్తి స్థాయిలో. 4ంటికే లేచి శివాలయానికి పరిగెత్తి అక్కడ అభిషేకం, ఎవ్రీడే అభిషేకం చేయించి అట్లాగా. ఈ మధ్యన ఎందుకో అంత ఆ పట్టుదల వస్తలేదు నాకు, ఎంత ట్రై చేసినా కూడా. దండం పెట్టుకోవటం, రోజు దీపాలు పెడతాం, అవన్నీ మామూలే. కానీ కార్తీక మాసం ప్యూర్లీ చేయాలనే ఆలోచన నాకు రావాలని ఆ భగవంతుడిని, మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా నా గురించి ప్రే చేస్తారు కదా. లెట్ ద వాటర్ అవుట్. కానీ కార్తీక మాసాలు ఏదైనా పూజలు అవి చేసేవాళ్ళు, నేను నాకు తెలిసిన వాళ్ళకి చెప్పినట్టు మీకు కూడా చెప్తున్నాను. దయచేసి అందులో ఎలాంటి పద్ధతులు చెప్పినా కానీ మన ఆరోగ్యానికి సంబంధించినవే ఉంటాయండి. సైంటిఫికల్గా అవి మనకి మంచివే అయి ఉంటాయి 100%. పొద్దున్నే లేసి తలస్నానం చేయండి చన్నీళ్ళతో అని చలికాలం చెప్తున్నారు అంటే మనలో ఒక ఇమ్యూనిటీని పెంచటానికేమో అని నాకు ఉద్దేశం. కాబట్టి ఆహార పద్ధతులు అన్నీ చేయండి, కానీ ఏదో ఒకటి తినండి. కంప్లీట్ ఎంటీ స్టమక్తోని గ్యాస్ వచ్చేటట్టు అట్లా ఉండకండి. మీ హెల్త్ని డ్రైన్ అవుట్ చేయకండి. మన సంప్రదాయాలు, మన ఆచారాలు మహిళల్ని హెల్తీగా ఉంచడానికి పెట్టినాయి. దాన్ని పాటిస్తూ మీ గట్ హెల్త్, మీ పర్సనాలిటీ, మీ మెంటల్ హెల్త్ అవన్నీ మీరు చూసుకోవాలని నా ఆశ. గ్యాస్కి గాలి పోకుండా మనకి గాలి రావాలి, చెమట పట్టద్దు అంటే ఇట్లాంటి ఫ్యాన్స్. దీని లింక్స్ ఇవన్నీ కూడా నేను ఇన్స్టాలో ఇస్తున్నాను అండ్ నా వాట్సాప్ ఛానల్లో ఇస్తున్నాను. ఇట్లాంటివన్నీ మనకి యూస్ఫుల్ ప్రోడక్ట్స్. చాలా బాగుంది. ఐఎమ్ 100% హ్యాపీ. దాదాపు ఒక 1 month నుంచి యూజ్ చేస్తున్నాను నేను. అంతకుముందు ఏసీలోకి గాలి, ఈ ఆయిల్ అంతా వెళ్ళి ఎవ్రీ 2-3 monthsకి క్లీన్ చేపించి ఇదంతా ఉండేది. ఇక్కడ ఫ్యాన్ వేసేదాన్ని. ఈ ఫ్యాన్ వేస్తేనేమో ఎంతో కొంత దీన్ని తగులుతుంది. ఇలా పెట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. పొట్లకాయలో ఒక విధమైన పసరు వాసన ఉంటుందండి. అది పోవాలంటే అది ఆయిల్ ఫ్రై అవ్వాల్సిందే, ఉడకబెడితే అవ్వదు. అది మన క్యాబేజ్లో ఉంటుంది అట్లాంటిది, మళ్ళీ పొట్లకాయలో చూస్తాం, వేరే అదర్ కూరగాయల్లో ఉండదు. ఇప్పుడిప్పుడే కొంచెం మగ్గింది, ఒక 4-5 minutes అవుతుంది. ఇప్పుడు నేను 1/2 teaspoon పసుపు, 1/2 teaspoon ఉప్పు వేసేస్తున్నాను. 1/2 teaspoon ఎందుకు వేసాననేది తర్వాత చెప్తాను. సిమ్లోనే ఉంది అప్పటి నుంచి. జస్ట్ ఇది కాస్ట్ ఐరన్ కడాయి అన్న ఒకే ఒక ధైర్యంతో నేను సిమ్ చేసి వండేస్తున్నా. దానిలో ఎంత తక్కువ మంట పెట్టినా కానీ మనకి గ్యాస్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి. కాస్ట్ ఐరన్ నేను చాలా వాటిలో చెప్పాను, ఎక్కడ కొన్నాను, లింక్స్ ఏంటి అట్లాంటివి చెప్పాను ప్రీవియస్లీ. చూడండి, సైలాస్ కాస్ట్ ఐరన్ అని కొట్టండి, మీకు ఏదో ఒక లింక్ వస్తుంది, దాంట్లో ఉన్నది ఫాలో అవ్వండి, మీకు మంచిగా ఒక 12% డిస్కౌంట్ వస్తుంది. చక్కగా పసుపు ఉప్పులో వేగుతున్నాయి. మీకు ఫ్రైస్ విషయంలో ఇంకొక టిప్ చెప్పనండి, ఎవరు పెద్దగా గమనించండి టిప్ చెప్పన. ఎనీ ఫ్రై, బెండకాయ, దొండకాయ, బీరకాయ, పొట్లకాయ ఇట్లాంటి ఎనీ ఫ్రై గిన్నె ఇట్లా ఖాళీగా ఉండాలండి. మరి మనం తక్కువ గిన్నెలో ఎక్కువ కర్రీ వేయకూడదు, అప్పుడు మనకి ఫ్రై నీట్గా రాదు. అబ్బా తెలిసిందే కదా శైలజ అంటే గుర్తు చేస్తున్నాను. అన్నీ తెలిసినా కానీ అమ్మ రోజు చెప్తుంది, పొద్దున్నే లేవరా మొహం కడుకు. ఆ మాట ఎన్ని సంవత్సరాలు నేను చెప్తుంది అమ్మ. నేను కూడా అమ్మనే అనుకొని కొంచెం బేర్ విత్ మీ చేయండి, చాలా బాగా వస్తుంది ఫ్రై. ఇప్పుడు ఇది చక్రం ఊడిపోకుండా మంచి ఫ్రై చేసుకోవచ్చు మనం, బాగా ఉడికిపోతుంది. పొట్లకాయని చాలామంది తినరు నిజానికి, వాళ్ళు చాలా కోల్పోతున్నట్టు నా దృష్టిలో. ఎందుకంటే రిచ్ ఫైబర్ అండి. మనలో మలబద్ధకాన్ని, మనలో బాడీలో ఉన్న వ్యర్థాలను అన్నింటినీ బయటకు పంపించడంలో పొట్లకాయ ది బెస్ట్. దానికంటే కనుక మన బ్లాడర్ పనితీరు, ఆడవాళ్ళకి జనరల్గా వచ్చే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదా, ఆ బ్లాడర్ పనితీరుని మెరుగుపరచాలంటే పొట్లకాయ తినాల్సిందే. అండ్ బి ఫ్యామిలీ మొత్తం, వైటమిన్ B2 దగ్గర నుంచి B6, వైటమిన్ B2, B3, B6, B9 అన్నీ ఉంటాయి. వైటమిన్ C కూడా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇంకెందుకు తినకూడదు చెప్పండి పొట్లకాయ.
ఇంకా చాలా విధాలుగా మన శ్వాసకోశాన్ని కూడా మంచిగా పద్ధతిగా ఉంటుంది, మధుమేహాన్ని నియంత్రిస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పొట్లకాయలో. దయచేసి పొట్లకాయని మీ ఆహారంలో భాగంగా చేయండి. 100% పిల్లలు బాగుంటారు, మీరు బాగుంటారు, మనం అందరం బాగుంటాం. ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎంత ఉడికిందో చూద్దాం. లేత పొట్లకాయ అయితే 6 నిమిషాలు 7 నిమిషాలు ఉడికిపోతుందండి. ఇంకా కొంచెం పదునుంది అంటే మనం పొడి వేసి అన్నీ వేసే లోపల అయిపోతుంది, చాలు. మిగతా వేయటానికి ఒక 5 నిమిషాలు, మొత్తం ఒక 3-4 మినిట్స్ పడుతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం వేస్తున్నాను నేను, ఎందుకంటే ఇందులో ఎండుమిరపకాయలు ఉన్నాయి. ఇది పొడి చేసుకురాలేదు, ఇంకా చేస్తా. మరీ వేడి మీద చేస్తే ముద్ద ముద్ద అవుతుంది, కొంచెం చల్లారెక్ చేస్తే పొడి పొడిగా అవుతుంది. అంటాను కదా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది అని. ముఖ్యంగా నువ్వులు, గసగసాలు అట్లాంటి వేడి మీద చేస్తే నూనె కొబ్బరి నూనె వస్తుంది బయటకి. ఇప్పుడు చేస్తాం. కారం వేసి జస్ట్ 1 మినిట్ 1.5 మినిట్ అయింది. పొడి ఇప్పుడు చేశాను. ఇప్పుడు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చాలా అన్నం కలుస్తుంది ఇది. ఈ పొడిలో కొంచెం ఉప్పు వేసుకొని మనం విడిగా కూడా కొంచెం కారం కొంచెం ఉప్పు తగిలించి టేబుల్ మీద జస్ట్ కూర కారం కింద కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వేయాలి ఉప్పు, ఇంకొక 1/2 స్పూన్ ఉప్పు, లేకపోతే పొడిలో కూడా వేసుకోవచ్చు మీరు 1/2 స్పూన్ ఉప్పు. నా కిచెన్ టూర్ చూస్తే మీకు నా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కడున్నాయి ఎలా సర్దా అని తెలుస్తుంది. 1/2 స్పూన్ చాలండి, ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఫస్ట్ వేసిన 1/2 స్పూను ముక్క ఉప్పు పీల్చుకోవడానికి, ముక్కలోకి వెళ్ళటానికి. తర్వాత లాస్ట్కి వేసిన 1/2 స్పూను మన పొడిలో కారంగా ఉండటానికి. అండ్ ఫస్ట్ వేసిన కారం ఏమో ముక్కకి, ఈ పొడిలో ఉన్న ఎండుమిరపకాయలు పొడికి. ఇట్లా దేనికి దానికి సపరేట్ వేస్తే ఆ రుచే సపరేటు. కరివేపాకు, లేత కరివేపాకు కాబట్టి ఇప్పుడు వేస్తున్నా. మంచి వాసన వస్తుందండి. దీన్ని మించిన పొడి ఇంకోటి లేదు. మీకు పొట్లకాయ ముదురు తీసుకొచ్చుకుంటే కనుక పాలు పోయండి. ఏది కారం వేసే ముందు ఒత్తి చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది, బాగుంటుంది. కొత్తిమీర కాడలు కొంతమంది తీసేస్తారు. కాడలతో సహా ఒక 2 నిమిషాలు ముందే వేయండి, వేడి ఉన్నప్పుడే. కాడలు కూడా మగ్గిపోతుంది. చాలా మంచిది మన స్కిన్కి, హెయిర్కి, కళ్ళకు కూడా. బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో కొత్తిమీరని మించి ఏది ఉండదు. అంతేనండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా జస్ట్ 2 మినిట్స్ కూడా కాదు, 1 మినిట్. 1 మినిట్ అయిపోయింది. కట్టేస్తున్నాం. కారం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆయిల్ కూడా లేదు, చూసారా, అడుగంటిపోయింది. దీన్ని మంచి గిన్నెలోకి తీసుకొని టేబుల్ మీద పెడితే అద్భుతమైన పొట్లకాయ కర్రీ రెడీ. ఇది ఇంత కొంచెం అనిపిస్తుంది మీకు, సీమటపాకాయ ఇది. ఉప్పు, కారం, మనం తయారు చేసిన మసాలా యొక్క గొప్పతనంతో అద్భుతంగా ఉంటుంది. దీనిలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక లాస్ట్కి ఒక నిమ్మ చెక్క పిండుకుంటే కూడా బాగుంటుంది. చింతపండు ఒక చుక్క వేసుకున్న నిమ్మకాయ బదులు చాలా బాగుంటుంది. దట్స్ ఆల్. అద్భుతమైన పొట్లకాయ కర్రీ మీకోసం రెడీ. చేసేస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఉప్పు కూడా చూడకుండా చేసేసారు. ఎటో వెళ్ళిపోయింది మనసు. చాలా బాగుంది, లవ్లీ. మంచిగా ఉడికేటట్టు చూసుకోండి. నాకు పర్ఫెక్ట్గా ఉడికింది. 100కి 98 ఉడికింది. నాకు అలాగే ఇష్టం. ఆ వేడికి మిగతా 2% మెల్లగా ఉంటుంది. మరీ మెత్తగా చేసేస్తే ఏంటంటేనండి, నవలటానికి ఏం దొరికినట్టు అనిపిస్తుంది నాకు ఇలా ఇష్టం చాలా. దొండకాయ అయినా, బెండకాయ అయినా, బీరకాయ ఏదైనా కానీ. దోసకాయ అయితే 95 మా ఇంట్లో ఉడికిచ్చేది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే ట్యూన్డ్.